సహజంగానే ఎవరైనా మేము మళ్ళీ వచ్చామంటే పెన్షన్ మేము అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పెంచినటువంటి పెన్షన్ ఇస్తున్నాం. ఈవేళ ఎందుకు వచ్చాము అంటే ప్రతి జాన్యుడికి 250 పెంచుతూ ఉన్నాం కనుక ఆ పెంచిన పెన్షన్ ఇవ్వడానికి ఇప్పుడు ఇక్కడికి వచ్చాం. చాలా సంతోషం. మీరందరికీ సంక్రాంతి వస్తుంది. సంక్రాంతి ముందు ఈ చేతికి డబ్బులు వస్తే మీ అందరూ హాయిగా సంక్రాంతిని జరుపుకుంటారని మీ అందరికీ ముందుగానే శుభాకాంక్షలు సందర్భంగా తెలియజేస్తున్నాం. మీరేమనుకుంటారంటే ఇవన్నిటికి డబ్బులు ఇచ్చి తింటికి వెళ్ళిపోతాం, వేగం ఇచ్చేయండి అన్నట్టు ఉంటారు. అలా కాదు. అసలు ఈ డబ్బులు ఎవరిస్తున్నారు? ఎవరిస్తున్నారమ్మా? వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వం. ఆ పార్టీ ప్రభుత్వానికి నాయకుడు ఎవరు? జగన్మోహన్ రెడ్డి. 14 నుంచి 19 వరకు ఎందుకు ఇవ్వలేకపోయినాడు? 2014 నుంచి 19 వరకు ఎందుకు ఈ విధంగా ఇవ్వలేకపోయినాడు? ఏమో 19 నుంచి ఇప్పటి వరకు ఇవ్వగలిచాడు, కానీ 14 నుంచి 19 వరకు అతను ఇవ్వలేకపోయాడు. ఎందుకు ఇవ్వలేదు ఇప్పుడు అతను? ఎవరికి అర్థం కాలదా? పదవిలో లేడు. అతనికి పదవి ఎవరిచ్చారు? ఎవరిచ్చారు? ప్రజలు ఇస్తారు. అంటే ఈ ఇచ్చే అధికారం, ఈ డబ్బులు ఇచ్చే అధికారం ఎవరి దగ్గర ఉంది? ఏమయ్యా వినండి, ప్రసంగట్లేదు, నేను మీకు తెలియాలని చెప్తున్నాను. ఈ డబ్బులు ఇచ్చే అధికారం ఎవరి దగ్గర ఉంది? ఇప్పుడు మీరు చెప్పిన ప్రకారం 19లో మీరు అధికారాన్ని జగన్మోహన్ రెడ్డికి ఇచ్చినారు కనుక మీకు ఇది ఇవ్వగలుస్తున్నారు. మీరు 5 సంవత్సరాలకే అధికారం ఇచ్చారు అంటే 5 సంవత్సరాల వరకే అతనికి పెట్టితాలు తాళం అతని దగ్గర ఉంటుంది. ఈ పెట్టితాళం ఏప్రిల్లో మూతపడిపోద్ది. అప్పటి వరకు తాళం తీసి ఇవ్వగలదు పెట్టు. 5 సంవత్సరాలకి మీరు ఇచ్చారు. 5 సంవత్సరాలు అయిపోయింది, ఏప్రిల్తో అయిపోద్ది. మళ్ళీ ఎవరికి మీరు తాళం ఇస్తే, ఏనమ్మా, ఎవరికి మీరు తాళం ఇస్తే వాళ్ళే ఇవ్వాలి, వాళ్ళే ఇవ్వగలరు. అందుకోసం ఇప్పుడు మీరు ఆలోచించండి, ఎవరికి తాళం ఇవ్వాలి మనం అనే విషయాల మీద ఆలోచించండి. పెద్దలు కదా మీ అందరూ. మాట ఇచ్చి మాట కట్టుబడి చెప్పినట్టుగానే చేసినటువంటి వాడికి ఇవ్వడమా? మాట ఇచ్చి ఎన్నికలైపోయిన తర్వాత మాట తప్పి మోసగించిన వాడికి ఇవ్వడమా? ఎవరికి ఇవ్వాలి? ఎవరికి ఇవ్వాలి? మాట మీద నిలబడిన వాడికి ఇవ్వాలి. అంటే మళ్ళీ మనం పెట్టిపాలం జగన్మోహన్ రెడ్డికి పెట్టిపాలం ఇవ్వాలి. ప్రజాస్వామ్యంలో పెట్టిపాలం అంటే ఏంటి? ఓటు. చాలా మంది ఏమనుకుంటారంటే ఇటుపక్క ఇది లాగిదు, అటుపక్క అది లాగిదు అనుకుంటారు. రెండు పోయి ఆమె బోర్డు కూడా మిగులుతుంది మనకి. అలా కుదరదు. చాలాసార్లు మీరు చూశారు, మా వయసు ఎంత, మాకంటే మీరు పెద్దలు. మాట ఇచ్చి మాట నిలబడినటువంటి ప్రభుత్వం మీద మనం నమ్మాలి. అదంతే. వైకుంఠరావు మాట్లాడాడు, మన పట్నాయక్ గారు మాట్లాడారు, మా ఎంపీపీ మాట్లాడింది, ముందు అనేక మంది రాము మాట్లాడాడు, చిన్నటువంటి వారు లీడర్స్ అందరూ మాట్లాడారు. అన్ని విషయాలు మీరు చెప్పుకుంటారు. మనం ఏంటి, వయసులో ఉన్నప్పుడు ఒకలాగా అనుకుంటాం. మీ అందరూ కూడా అనుకుని ఉంటారు నాలాగే. నాకు 65 సంవత్సరాలు. ఈ వచ్చినటువంటి ఏప్రిల్ తర్వాత మరి రాడు, జ్ఞాపకం పెట్టుకోండి. ఏప్రిల్ తర్వాత మరి రాడు. మీకు కూడా చెప్తున్నాను, ఏప్రిల్ అయిపోయిన తర్వాత ఈ తలుపు కొట్టి వచ్చినాడు మరి రాడు. ఎందుకు రాడంటే ఈ ప్రభుత్వ కాలం అయిపోతుంది.
మళ్ళీ మీరు ప్రభుత్వ కాలాన్ని మనకు 5 సంవత్సరాలకు తాళం ఇస్తే మళ్ళీ తలుపు కొట్టడానికి వస్తుంది. కాకపోతే తలుపు కొట్టినోడు ఉండడు, పలకరించినోడు ఉండడు. జ్ఞాపకం పెట్టుకోండి అని మీకు ఈ సందర్భంగా జ్ఞాపకం చేస్తాను. తప్పలేదు, మీ ఇష్టం వచ్చినట్టు ఓటేసుకోవచ్చు. మీ ఇష్టం వచ్చినట్టు ఓటేసుకునే అధికారం మీకుంది. దీనికే వేయాలని నేను చెప్పలేము కదా. ఏది నచ్చిందో నిర్ణయం చేసే పని మీది. మిగతా కారణాలతో కొంతమంది చెప్తారు. అది వేరే ధర్మప్రసాద్ గుద్దురా, వైఎస్ఆర్ పార్టీ గుద్దురా అని చెప్తారు. వాళ్ళ కారణాలు వాళ్ళకు వేరేగా ఉండొచ్చు. కానీ మీ కారణం మిమ్మల్ని మేము గౌరవంగా చూసాము. ఎవరికి తల్లిదండ్రులైనా ఆ తల్లిదండ్రులు, ఎవరికి అక్కచెల్లెళ్ళైనా, ఎవరి పిల్లలైనా పెన్షన్ అందుకుంటున్నటువంటి వారికి ఎక్కడ కన్నీరు కార్చకుండా, వాళ్ళ ఆత్మవిశ్వాసం దెబ్బతినకుండా వారికి మనం అండగా నిలబడాలి మాట ఇచ్చినట్టుగా అని చెప్పి ఈ 5 సంవత్సరాలు మీ వెనక మేము నిలబడ్డామని ఈ సందర్భంగా మీకు మనవి చేస్తున్నాం. ఈవేళ మీకు ఇస్తున్న డబ్బు ప్రతిరోజు ప్రభుత్వ ఖజానాలో వచ్చింది ఇస్తున్నాం. మిగతా వాళ్ళందరూ మాకు విమర్శిస్తున్నారు. డబ్బులు పనిచేస్తున్నారు, వీళ్ళు పనిచేస్తున్నారు. ఎవరికి పనిచేస్తున్నాం? మేము మనందరినీ కని పెంచి పెద్ద చేసినటువంటి మీకు పంచుతున్నాం. ఈ రాష్ట్రంలో ఈ సంపదలకి కారణమైనటువంటి వారి రక్తమాంసాలని ఇచ్చినటువంటి ప్రజల కోసం ఇస్తున్నాం. వారి రక్తాన్ని చిందించి, చెమటగా చిందించి కష్టపడి వృద్ధాప్యంలో ఎవరు లేకపోతే వారికి అందిస్తున్నామే తప్ప ఇంకెవరికి పనిచేస్తున్నాం? దానికి మేము శత్రువుల్లా కనిపిస్తాం వాళ్ళకి. మరి మీరు కూడా గమనించకపోతే వాడు మా డబ్బులు పనిచేస్తానని ఆడంటుంటే మరి మేమెక్కడికి వెళ్ళిపోవాలి? ఈ విషయాలు చెప్పడానికే ఒకసారి వచ్చినాం. ఎందుకంటే మీ చేత ఎన్నుకోబడిన వాళ్ళం మేము. మీరు ఓటేస్తే మాకు ఈ గౌరవం వచ్చింది, ఈ అధికారం వచ్చింది. ఇవాళ మీకు అందిస్తున్నటువంటి నీళ్లు ఆ రోజుల్లో 40 కోట్లు పెట్టి కట్టినటువంటి ట్యాంకు తర్వాత మళ్ళీ ఇప్పుడు కొంత మొత్తం మళ్ళీ దాని మీద పెట్టి చేస్తున్నాం. రామ్మోహన్ చెప్పినట్టు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రోడ్లు, వైకుంఠరావు చెప్పినటువంటి బ్రిడ్జిలు, ఈ పట్టణానికి ఒక సొగసు తీసుకొచ్చి జిల్లా కేంద్రం అంటే ఇలా ఉండాలి అన్నట్టు రూపొందించినమే, ఒక శిల్పిలాగా తయారు చేసినమే. చిన్న విషయాలు పట్టుకొని వద్దంటే ఏం చేయాలి? ఈ విషయాలు చెప్పడానికి ఇక్కడికి వచ్చాం. ఏదేమైనా ఈ సంక్రాంతి బాగా మీ ఇళ్లలో జరగాలని, ఈ ప్రభుత్వం మీకు ఎప్పుడూ అండగా ఉంటుందని మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ అందరూ సెలవు చేసుకుంటున్నాం. నమస్కారం.